వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, సమ్మర్ వచ్చేసింది. అబ్బో ఆ, వాసిపోతుంది. ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. సూపర్గా. ఎన్ని నీళ్లు తాగినా కూడా దాహం తీరదండి. అవును. డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, పిల్లలైతే ఇంకా ఉమ్. ఫ్రిడ్జ్ పట్టుకొని ఎలాడుతా ఉంటారు, ఐస్ క్యూబ్స్ అని, అదని ఇదని. సో బెస్ట్ సమ్మర్ డ్రింక్ ఏదైనా చెప్పండి అండి. ఓకేనండి. అంటే ఇప్పుడు నార్మల్గా అంటే మనకి అందరికీ తెలిసిందే, బాగా దాహమే కానీ ఇమీడియట్ గో టు ఇది మనకి ఆ డైట్ కోక్ అని అదే ఇది అని వెళ్ళిపోతాం ఫస్ట్ మనం. అవును, అవును. సో ఫస్ట్ ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అవి కొంచెం అవాయిడ్ చేయండి. కోక్ వల్ల చాలా చాలా డిసడ్వాంటేజెస్. అవునవును. రీసెంట్గా ఒక స్టడీ ప్రకారం ఒబిసిటీ ఒకటి, దాంతోపాటు ఏమవుతుందంటే కోక్ తాగడం వల్ల మనకి సివియర్ ఎసిడిటీ ఫామ్ అయిపోవడమును, ఈ పళ్ళల్లో క్యావిటీస్ ఎక్కువైపోతున్నాయి అనమాట. బికాస్ ఒక కోక్ తాగడం వల్ల అందులో 39% ఆఫ్ షుగర్ అందులో ఉంటుంది, ఒక టిన్ ఆఫ్ దాంట్లో ఎనీ సాఫ్ట్ డ్రింక్లో చూస్తే. దానివల్ల మనకు వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని పక్కన పెట్టండి. సో కోకోనట్ వాటర్ ఎనీ టైమ్ గో టు డ్రింక్. మనకి షుగర్ కేన్ ఇంకొకటి బెస్ట్. కాకపోతే చాలాసార్లు ఏమవుతుందంటే ఇవన్నీ తాగినా కానీ మనకి కొంచెము దాహం. దాహము తీరదు. సో నేను ఇక్కడ టూ గుడ్ సజెషన్స్, రెమెడీస్ ఇస్తా, అంటే హోమ్ రెమెడీస్ అనుకోవచ్చు. ఒకటి, సమ్మర్ వచ్చినప్పుడు కార్స్లో వాటిలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం చేసే దాంట్లో ఒక స్టీల్ ఎనీ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ అవాయిడ్ చేసి స్టీల్ వాటర్ బాటిల్లో కొంచెం సబ్జా గింజలు అందులో వేసి, చియా సీడ్స్, సబ్జా ఎనీథింగ్ అందులో వేసి ఆ వాటర్ని సిప్ చేస్తూ ఉండండి. ఎస్పెషల్లీ ఇంకా ఏదేంటంటే బెస్ట్ సజెషన్ ఫర్ డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ, ఎండాకాలం పాపం వాళ్ళని చూస్తే అవునవును. వాళ్ళు ఫస్ట్ అవాయిడ్ చేస్తుంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి స్టీల్ వాటర్ బాటిల్ కొంచెం సబ్జా గింజల వాటర్, ఆ నీళ్ళు త్రూ అవుట్ ద డే తాగుతూ ఉంటే మీకు ఎనర్జీ లాస్ అనేది అవ్వదు. ఓకే, ఇది నార్మల్గా జనరల్గా అందరూ చేసుకునేదే. నిమ్మకాయ నీళ్ళు, చెరుకు రసాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తాయి. కాకపోతే మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రోలైట్ డ్రాప్ ఉంటుంది అనమాట. బాగా వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ చెమట పట్టేసినప్పుడు. సో దీనికి ఒక బెస్ట్ హోమ్ రెమెడీ, ఇంట్లో చేసుకునే జ్యూస్ ఏంటంటే మనల్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి, మనకి వీక్నెస్ ఫ్రీక్వెంట్గా వీక్నెస్ అవి రాకుండా ఉండడానికి, ఈవెన్ డయాబెటిక్ అట్లాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే కొంచెం కమలాకాయలు, ఆరెంజెస్ ఇప్పుడు దొరుకుతాయి ఈ సీజన్లో, ఆరెంజ్ ఒకటి తీసుకోండి, ఒక నిమ్మకాయ తీసుకోండి, కొంచెము దానిమ్మ గింజల జ్యూస్, కొంచెం కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవచ్చు. లేదా కొబ్బరి నీళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని అందులో కొంచెం పొమోగ్రానేట్ జ్యూస్, కొంచెం ఆరెంజ్ జ్యూస్, కొంచెం నిమ్మకాయ, ఇవన్నీ పిండి అందులో మీరు వేయాల్సింది కొంచెం సీ సాల్ట్. సీ సాల్ట్ ఇప్పుడు రీసెర్చ్ చాలా చాలా చెప్తుంది సీ సాల్ట్ గురించి. కాబట్టి సీ సాల్ట్ కొని పెట్టుకోవడం చాలా ఉత్తమం ఇంట్లో ప్రతి దానికి కూడా. ఓకే, అది మా హెల్త్ పరంగా, స్పిరిచువల్ గా కూడా బోల్డ్ అని రెమెడీస్ చాలా ఉంటాయి అవన్నిటికీ. కాబట్టి అది తెచ్చి పెట్టుకోవడం. ఇది మీరు ఒక గ్లాస్ లో, ఒక జార్ లో పోసుకొని మీరు ఆన్ ద గో అలా మెల్లిగా ఒక 3-4 hours ఉంటుంది. అది తాగుతూ ఉంటే గనక మనకి బాడీలో ఎలక్ట్రోలైట్స్ డ్రాప్ అవ్వకుండా, అతిగా చెమట పట్టేసి కొంతమంది బాగా వీక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది అది, ప్లస్ మీ స్కిన్ ఒకటి బ్యూటిఫుల్గా ఉంచడానికి, మీకు ఎసిడిటీ అవన్నీ రాకుండా ఉండడానికి, ఇవన్నిటికి హెల్ప్ చేస్తే బెస్ట్ డ్రింక్ అనమాట. అండ్ ఇట్స్ లోడెడ్ విత్ పొమోగ్రానేట్, ఇవన్నీ వేస్తే చాలా చాలా విటమిన్స్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ లోడెడ్ ఉంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రింక్ ఇన్ సమ్మర్. ఓకే, పిల్లలకు కూడా ఇవ్వచ్చండి? ఎస్, ఆఫ్ కోర్స్ అండి, చాలా బెటర్. పిల్లలు తాగితే, ఈ మధ్య పిల్లలు తాగరు ఇవన్నీ ఇస్తే. అవును, వాళ్ళు చాలా విసిగిచ్చేస్తారు ఇస్తే, వద్దు 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 వద్దు. కానీ వాళ్ళకి కానీ అలవాటు చేయగలిగితే, దీంట్లో మళ్ళీ ఐస్ వేయడం ఇవన్నీ వద్దు, మామూలుగా షుగర్ అంతా యాడ్ చేయొద్దు అసలు. ఓకే, మనకి చాలా అలవాటు ఈ సమ్మర్ లోనే ఎక్కువ నిమ్మకాయ నీళ్ళు తాగేసి అందులో ఇంత పంచదార వేసుకొని ఇంకా పెద్ద ఎక్కువ రోగాలు తెచ్చేసుకొని వెయిట్ గెయిన్ అయిపోయి ఇలాంటివి అవుతా ఉంటాయి అనమాట. మీకు గుర్తుందా వంజి గారు, మనకి సమ్మర్ అని కానీ చిన్నప్పుడు రస్నా, ఆహో ఆ రస్నా కోసం పడ్డ పాటలు, చైల్డ్హుడ్ మెమరీస్ అవన్నీ. మాకు పావలా ఇదేంటి పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు అనమాట. మేమందరం కలిసి, మీరు కూడా చేసేవాళ్ళండి, పూలింగ్ చేసుకుని మా కజిన్స్ మా అందరం వెళ్ళి అవన్నీ వేస్తే ₹1-2 అయ్యేది. అది పట్టుకొని ఇంకెళ్ళే వాళ్ళం షాప్కి వెళ్ళి ఒక రస్నా ప్యాకెట్ కొనటానికి కూడా అందరం గుంపుగా పోయేవాళ్ళం, ఒక్కళ్ళు కాదు. లేదు అవన్నీ భలే ఉండేవండి. ఆ కొనడం ఒక ఎత్తు అయితే, మా ఇంట్లో ఫ్రిడ్జ్ చిన్నప్పుడు అప్పుడు టీవీలు ఏం లేవు అప్పుడు,
ఇక మా కాలనీలో ఒకళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది. ఆ, ఇంకా వాళ్ళని ఆంటీని అడగాలి, బతిలాడుకోవటం. ఆంటీ సమ్మర్ వస్తే ఆ, ఇంకా వెళ్ళి వాళ్ళు మమ్మల్ని చూసి మొహం మీద నిర్దాక్షిణంగా తలుపులేసేసేది ఆవిడ. వెళ్ళిపోండి పోండి ఇక్కడి నుంచి అనేది. ఆంటీ ప్లీజ్ కొంచెం ఐస్ ఇవ్వండి ఆంటీ. ఇంకా అంత చీకొట్టినా వద్దన్నా అవును. అంటే ఆ చైల్డ్హుడ్ నుంచి నేర్చుకోవాల్సింది మనకి ఏం ఈగో ఉండేది కాదు, అవునండి. సిగ్గుందా అవి అవేం లేవు ఏం మనకి. లేదు. చక్క గుంపు ఫ్రెండ్స్ friends. ఎంత బాగుండేది. ఆమెను విసిగిచ్చేసి ఆంటీ ఆంటీ ఆమె కిటికీలోని చేతులు పెట్టి ఒక చిన్న గిన్నె పట్టుకొని ఐస్ అంటే ఇక ఆమె విసిగిపోయేసి మాకు ఐస్ ముక్కలు కొనిస్తే అవి తీసుకొని వచ్చి అప్పుడు కలుపుకొని. రసన పార్టీ రసనపాటి గుంపుగా కూర్చొని తాగేసేవాళ్ళం. ఇప్పుడు అవగాహన వచ్చింది. ఫ్లేవర్ కూడా తలుచుకుంటే భలే బాగుంది భలే ఉంటది. అనిపిస్తుంది. ఈసారి సమ్మర్ లో తాగుదాం, పర్లేదు 1-2 సార్లు మన ఇద్దరం చేసుకుందాం మంచిగా. డెఫినెట్ గా. లిప్స్ అంతా కలర్ అయ్యేది, ఆరెంజ్ నాలుగు అంతా కలర్ నాలుక రెడ్ గా అయిపోయేది. లిప్స్టిక్ అని అదొకటి బయట వచ్చే ఐస్ కిర్రని ఒక సౌండ్ వచ్చేది, ఫుల్ ఐస్. భలే ఉంటాయి ఇవన్నీ. కానీ మన sweet పిల్లలకి memories. అసలు అవేం తెలియదు కదండి. లేదండి, అసలు అవేమి అంటే మనం ఇవ్వలేకపోతున్నాము, ప్లస్ ఆ కల్చర్ లో లేము. ఆ కల్చర్ లో లేవండి. Facilities అన్ని Actually గా ఇందులో ఇచ్చేస్తున్నాం. ఏమైపోయిందంటే జయ గారు, ఇక్కడ మనందరికి ఒక మన పేరెంట్స్ కి ఒక కష్టము నష్టం అన్న ఒక స్టోరీ. అవును, మన దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళని చూసాం, ఆ. కష్టం నష్టం అప్స్ అండ్ డౌన్స్ చూసాం. అవన్నీ. మనం కూడా ఒకటి ఏదైనా తెచ్చుకోవాలి అంటే చాలా దానికోసము ఆ, స్ట్రగుల్ చేయాల్సి వచ్చేది. అవును. ఒక రూపాయి మనకు కావాలంటే Fight. దానికోసం నాన్న చాకరీ చేసేవాళ్ళం, ఇల్లు తుడవాలా లేకపోతే బిందెలు కడగాలి, సో బట్టలన్నీ మడత పెడితే బట్టలు నీకు మడత పావులే సో ఇస్తాననేవారు. మనము యాక్సెప్ట్ చేసేవాళ్ళం కూడా అవును. దాన్ని. ఓకే నేను ఈ పని చేస్తే నాకు రూపాయి వస్తుంది అంటే మనకు కష్టం తెలుసు అప్పుడు. అవును. కానీ ఇప్పుడు పిల్లలకి కష్టం తెలియకుండా పెంచుతున్నాం కదా. అదే. అలా అడక్క ముందే రూపాయి అడిగితే 500 జోబులో పెడతాం, తీసుకోండి వెళ్ళండి. అసలు దానికి పని చేయాలనేది వాళ్ళకి తెలియదు, అంటే అలా నేర్పించట్లేదు నిజం చెప్పాలంటే కదండి. జనరేషన్ లో మార్పు కదండి. అంతే, తప్పదు. అదే అన్న మొన్న ఒకళ్ళతో ఎవరితో మాట్లాడుతుంటే, ఇప్పుడు మా అమ్మ నాకు మంచి స్టోరీస్ చెప్పింది, నా చిన్నప్పుడు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది, ఒక మోటివేషన్ నాకు. ఆ, మేము పెరిగినప్పుడు మా పిల్లలకు కూడా చెప్పాము, మా చిన్నప్పుడు మేము స్కూల్కి నడుచుకునే మోస్ట్లీ అంతా మరి. ఇది చేసేవాళ్ళము. ఇప్పుడున్న జనరేషన్ లో రేపు పొద్దున ఏం చెప్తారు వాళ్ళకి, ఏం కష్టం ఉంది అక్కడ. ఇంటి ముందు బస్ ఎక్కి స్కూల్ దగ్గర దిగుతున్నారు. ఏసీ బస్సు, ఏసీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అంటే వాళ్ళకి తెలియదని. అంటే ఇక్కడ దాన్ని మనం తప్పు కూడా తప్పు పట్టలేము కదా వనజ గారు. అయితే ఏమవుద్దంటే రేపు పొద్దున ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళు దానిని హ్యాండిల్, మనం వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ అన్నమాట. మనం కష్టం నష్టం వస్తే హ్యాండిల్ చేసేస్తాం మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి. అవును, అవును. ఆ పెద్ద కష్టం వచ్చినా మనకి సొల్యూషన్స్ మన మైండ్ లో ఉంటాయి. కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అవి లేవు, ఎందుకంటే అతి సుఖంగా పెరుగుతున్నారు. ఎంత లో గ్రేడ్ ఇన్కమ్ లో ఉన్న వాళ్ళన్నా అవునండి. పిల్లలకి ఇచ్చే కంఫర్ట్స్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అసలు అంత దాకా ఎందుకండి. ఇప్పుడు మనము వాటర్ గురించి మాట్లాడుకున్నాము. ఎక్కడికి బయటికి వెళ్ళినా ఎవరైనా సరే బాటిల్ క్యారీ చేయటం, Yeah. ఆ నీళ్లు కాకుండా వేరే ఏదైనా తాగితే ఇంకా అంతే సంగతి. అంతే సంగతులు కదా. ఇప్పుడు రిలేటివ్స్ ఇంటికి వెళ్తాం, సమ్మరు, అవును, అక్కడ వాటర్ చేంజ్ అవుతుంది, ఇమీడియట్ గా దగ్గు వచ్చేస్తది. చేంజెస్. పిల్లల్ని మనం ఫిజికల్ గా మెంటల్ గా 2 రకాలుగా వీక్ చేసేస్తామండి. ఇప్పుడు మా పిల్లలు ఏమి ఎక్సెప్షన్ కాదు. అందరం అందరం నేనున్నాను, మీరు అంతేనండి. అందరం ఉన్నామండి ఇప్పుడు అందులో. తెలిసి అవగాహన వచ్చిన తర్వాత స్లోగా కాస్త. వాళ్ళని నాకేమనిపించింది, మా సెకండ్ బాబు అంటే ఇంకా వాడితే టూ మచ్ అంతే కదా. ప్యాంపరింగ్ అన్నమాట మా ఇంట్లో. ఆ, అన్ని స్కూల్స్ మీరు అన్నట్టుగానే అన్ని కంఫర్ట్స్ ఇచ్చేస్తాము అవును. అవన్నీ. సో పని కట్టుకుని ఏం చేస్తాం, వాడికి కాస్త కష్టం తెలవాలి అనేసి వాడిని ఈ గేమ్స్ వీటిలో వెళ్తే ఏంటంటే వాళ్ళకి ఒక కాంపిటేటివ్ అవునవును. స్పిరిట్ వచ్చేసి ఓకే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే గేమ్స్ లో కష్టం ఉంటది, ఇప్పుడు వేరే పని చేయరాలు, అవును, ఇంట్లో అవును. బోరింగ్ కొట్టడం అవన్నీ లేవు కదా, స్విచ్ అవును. ఆన్ చేయగానే అన్ని వచ్చేస్తున్నాయి. వాళ్ళని యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఇట్లాంటి వాటిలో వేస్తే ఆ, ఫిజికల్ గా కొంచెం కష్టం అన్నది తెలుస్తుంది వాళ్ళకి. yes, yes. సో ఐ థింక్ దట్స్ ఓన్లీ ఆప్షన్ మనకి. అవును, అవును. ఎనీహో సమ్మర్ డ్రింక్ నుంచి మనం ఎక్కడికో వెళ్ళాము, కానీ అవునండి. చిన్ననాటి విషయాలన్నీ గుర్తు తెచ్చుకున్నాం. Yes. ఒక్కసారి సూపర్. రైట్ వంజ గారు, నమస్తే. నమస్తే అండి.